చెన్నైలో దోసకాయలు దొరకవండి. ఇదేంటో ఇవాళ అతిశయంగా ఉగాదండి ఈరోజు. ఒక కూరగాయల అబ్బాయి వచ్చాడండి. కిలో రూ. 30, అరకిలో రూ. 15 అని అరుచుకుంటూ వచ్చాడు. సరే అండి ఏదో అందరూ తెలుగోళ్ళందరూ దిగిపోయారు. పండగ ఒక సైడ్ పెట్టేసి అందరూ వచ్చేసి 2, 3 కిలోలు కొనేశారు. నేను ఒక 2 కిలోలు తీసుకున్నాను. అంటే ఇవి ఉంటాయండి, నిల్వ ఉంటాయి. మనం గట్టిగా ఉన్న కాయలు తీసుకున్నామంటే నిల్వ ఉంటాయి. పప్పులో వేసుకోవచ్చు. చేపలు, రొయ్యలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను దోసకాయ, టమాటా, బంగాళదుంప అన్నీ ఉప్పు కారం వేసి కలిపి పెట్టి ఒక పులుసు పెడతాను. అది బాగా మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు. అదే అండి 2 కిలోలు రూ. 60 పెట్టి కొనేసా. ఇదండి ఇది అబ్బాయి వచ్చాడు. మా రోడ్లో తెలుగోళ్ళు బండి అంతా ఖాళీ చేసేసారండి. మనిషికి 2 కిలోలు 3 కిలోలు. నేను మా అక్కగారు అబ్బాయికి ఫోన్ చేస్తే ఆడొక 2 కిలోలు తీసుకున్నాడు. ఒకరికొకరండి ఫోను. ఆంధ్రాలో మన అమెరికాలో గోంగూర కట్టలో ఇండియన్ స్టోర్లో గోంగూర కట్ట వస్తే ఒకరికి ఫోన్ చేసేసుకుని అయిపోతాయి అనేసి ఫ్రెండ్స్ కోసం కూడా తీసి పెట్టుకుంటారంట. ఇలాగ నేను దోసకాయలు వచ్చినాయని మా అక్క కొడుకు ఫోన్ చేసి నేను ఒక 2 కిలోలు తీసుకుని వాడు తీసుకుంటున్నాడో లేదో చూశాను. వాడు తీసుకున్నాడు. సరే మనకి ఎవరికో తెలిసిన వాళ్ళకండి ఆ రోడ్లో మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఫోన్ చేసి రోడ్లో దోసకాయలు అబ్బాయి ఇచ్చాడు అని చెప్పేసి అండి ఇదేదో పండగ. మీకు ఆంధ్రాలో ఇది సర్వసాధారణ అన్ని కూరగాయల కొట్లో ముందు ఉంటాయి మంచి కలర్గా ఆరెంజ్ కలర్లో. ఇక్కడ దొరకవు కదండి. రేపు నుంచి అబ్బాయి దోసకాయలే తీసుకొస్తాడు. అంటే మా రోడ్లో బండి ఎగరేసేసారు. రేపు నుంచి వచ్చే కిలో 60, 70 చెప్తాడు. ఇవాళ రూ. 30 ఇచ్చాడు. బేరం బాగా సాగింది. దోసకాయలు భలే మంచి చౌక బేరం అండి.